ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవరో, అర్థం చేసుకోరో, అవలోకనం చేసుకోరో, జీర్ణించుకోరో, దాన్ని ఆచరణీయం చేసుకోరో, వారికి క్రైస్తవులుగా బ్రతకడానికి వీలుపడని పని. వాళ్ళకి ఉద్యోగం ఏనాటికి రాదు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వస్తుంది జీవం ఎలా వస్తుంది? క్రీస్తులో బ్రతుకు ఎలా నిలబడుతుంది? దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన నిలబడుతుంది. ఊరికే వల్లి వేసుకోవడం కాదు మాటల్ని. ఈ వల్లి వేసుకున్న మాటలు మనం మనన చేసుకోవాలి. వాటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని లోతుగా ఆలోచించి గ్రహించాలి. దాన్ని గుండెల్లో దాచుకోవాలి, నరనరాల్లో జీర్ణించుకోవాలి. దాన్ని క్రియాశీలకంగా ఆచరణీయం చేసుకోవాలి. ఇది చాలా చాలా అవసరమైన విషయం.